పోలవరం జిల్లా సీతానగరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను పరిశీలించారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు అందించే పోలవరం ఎడమ కాలువ పనుల్లో తట్టామట్టి పని కూడా జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలోనే 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన 3,850 కోట్ల నిధులను అటు నిర్వాసితులకు, ఇటు ప్రాజెక్టు పనులకు ఖర్చు చేయకుండా వైసీపీ దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ 2 ఏళ్లలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఎల్ఎంసి క్రిటికల్ వర్క్స్ అన్నీ కూడా దగ్గర 5 నదులకు సంబంధించినటువంటి ఏవైతే ఆ యొక్క బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చాలా డిఫికల్ట్ వర్క్స్ కానీ, అదేవిధంగా 100 మీటర్స్ పైన ఉన్నటువంటి విధంగా హిల్ ఏదైతే ఉందో దాని డెప్త్ కటింగ్ కానీ, ఇటువంటి అదేవిధంగా నేషనల్ హైవేస్ క్రాసింగ్స్ కానీ, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా ఆ యొక్క ఎల్ఎంసి కెనాల్కి మనం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కుల నీరు, ప్రస్తుతం 1,400 మనం ఏలేరు రిజర్వాయర్కి ఇస్తూ ఉన్నాం, స్టోర్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా 700 క్యూసెక్కుల నీరు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 58వ కిలోమీటర్ దగ్గర హాఫ్టెక్ ద్వారా అక్కడికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలినటువంటి నీరు పుష్కర ఆయకట్టుకి మనం పంపిస్తూ ఉన్నాం.